హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ ఏపీఎస్ గురించి ట్రై పంపిస్తున్నాం. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. సో నోట్బుక్ ఏపీఎస్ కావచ్చు, డేటా పైప్ లైన్స్, ఇలా రకరకాల వీడియోస్ అనేది ఏపీఎస్ గురించి మనం అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ రోజు డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ మీ అందరికీ తెలుసు అనమాట. సో డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి, అండ్ ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ డెవలప్మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ స్టేజ్, అండ్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎవరెవరికి పర్మిషన్స్, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు చూడొచ్చు డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ లో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట. ఓకే, కాకపోతే నేను ఓవర్ వ్యూ అనేది జనరలైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నేను ఒక డిప్లాయ్మెంట్ పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్. సో పేరు ఏదైనా వచ్చు. సో ఫ్యాబ్రిక్ డిప్లాయ్మెంట్. ఓకే, సో దాని తర్వాత డిస్క్రిప్షన్. ఓకే, ఇది మీకు కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో. ఓకే, ఇలా నేను ఒక డిప్లాయ్మెంట్ పైప్ లైన్ అలానే ఒక డిస్క్రిప్షన్ అనేది డిఫైన్ చేశాను. క్లిక్ అండ్ నెక్స్ట్. ఓకే, సో ఫర్ టైమింగ్ ఎన్ని స్టేజెస్ కావాలా, డెవలప్మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ స్టేజ్, మీకు కావాల్సిన విధంగా స్టేజెస్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్ అయితే నేను 3 స్టేజెస్ మాత్రమే డిఫైన్ చేసుకున్నాను. మీరు కావాలంటే పేర్లు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో కాంటే దీనికి కూడా డిస్క్రిప్షన్. సో దిస్ ఈస్ మెయిన్ test environment, test environment. Okay, so పేరు మార్చారు కదా. సో ఇది ప్రొడక్షన్ అలానే ఉంటుందా, క్రియేట్. ఓకే, మీరు చూడొచ్చు డెవలప్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్, ఇలా 3 డిఫైన్ చేసినాం కదా. 3 డిఫైన్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా వర్క్ స్పేసెస్ అనేది అజైన్ చేయాల్సి ఉంటుంది. డెవలప్మెంట్కి అండ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్కి అండ్ ప్రొడక్షన్కి. ప్రొడక్షన్. ఓకే, సో జస్ట్ అజైన్ చేద్దాం అన్ని కూడా. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, సో ఫర్ టైమింగ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా ఒక డిప్లాయ్మెంట్ పైప్ లైన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎక్కడ కూడా ఐటమ్స్ అనేది మూవ్ చేయలేదు. అంటే ఒక ఎన్విరాన్మెంట్ నుంచి వేరే ఎన్విరాన్మెంట్ కి ఐటమ్స్ అయితే మనం మూవ్ చేయలేదు అనమాట. మీరు ఏపీఎస్ లో ఇదంతా కూడా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. కాబట్టి కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. సో ప్రతి డిప్లాయ్మెంట్ కి సోర్స్ స్టేజ్ ఏంటిది, టార్గెట్ స్టేజ్ ఏంటిది, అంటే డిప్లాయ్మెంట్ ఐడి ఎవరు చేశారు, ఏమేమి ఐటమ్స్ చేశారో, సక్సెస్ ఎంత టైం తీసుకుంది, ఇలా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దర్ ఆర్ సో మెనీ ఏపీఐస్ ఉంటాయి అనమాట. సో ఇది పైప్ లైన్ ఆపరేషన్స్ స్టేజెస్ కావచ్చు, పర్టికులర్ డిప్లాయ్మెంట్ ఐడి కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. మీరైతే వాటిని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. ఓకే, ఫస్ట్ నేను డిప్లాయ్మెంట్ పైప్ లైన్ గెట్ చేస్తున్నాను. ఫర్ టైమింగ్ ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది, రన్ అవుతుంది. ఫస్ట్ సెషన్ క్రియేట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఇక్కడ ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో వాటికి ఇన్ఫర్మేషన్ లైక్ డిప్లాయ్మెంట్ ఐడి అండ్ నేమ్, డిస్క్రిప్షన్ అయ్యే వస్తాయి అన్నమాట. ఎక్కువ లోడ్ అవుతుంది. ఓకే, సో లాగిన్. సో సెషన్ రెడీ అండ్ సెషన్ ఇన్ 10:06 అంటే సెషన్ ఎంత టైం క్రియేట్ అయింది, అలానే సో ఎగ్జిక్యూషన్ అంటే పర్టికులర్ సెల్ అనేది ఎంత టైం తీసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ డీటెయిల్ వస్తుంది. సో స్టిల్ 48 seconds, స్టిల్ గోయింగ్ ఆన్. లెట్స్ వెయిట్. ఓకే, మీరు చూడొచ్చు రెస్పాన్స్ కోడ్ వచ్చేసరికి 200. నేను ఇంతమంది కూడా చెప్పాను డిఫరెంట్ స్టేటస్ కోడ్స్ ఉంటాయి. 200, 201, 400, 401, ఇలా రకరకాల ఎర్రర్ కోడ్స్ అయితే ఉంటాయి అనమాట రెస్పాన్స్ కోడ్స్.
ఓకే, మనకి డిప్లాయ్మెంట్ ఐడి ఇది అండ్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్ నేమ్ డిస్క్రిప్షన్. ఓకే, సో దాని తర్వాత మీరు ఒక మనకి రకరకాల డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పర్టికులర్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్ కావాలంటే ఏదైతే మనకి ఐడి వచ్చిందో ఆ ఐడి తీసుకొని మనం జస్ట్ ఓకే ఇక్కడ ఐడి చేంజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి డిప్లాయ్మెంట్ పైప్ లైన్ ఐడి కదా, ఈ డిప్లాయ్మెంట్ పైప్ లైన్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం క్లియర్ గా తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఫర్ టైమింగ్ నేను సో ఇది డేటా డిజేబుల్ చేస్తాను, మళ్ళీ రన్ చేస్తాను చూద్దాం. అప్లోడ్ అవుతుంది. ఓకే, మీరు చూడొచ్చు. సో ఎన్ని ఉన్నాయి మనకి? సో టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇలా మనకు వచ్చింది కదా. సో దీన్ని మనం రీడ్ చేయడం ప్రాబ్లం కాబట్టి కొంచెం అంటే అంత కంఫర్ట్ ఉండదు కాబట్టి, సో దానికోసం నేను వచ్చిన డేటాని ఒక డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ చేయడం జరిగింది. లెట్స్ ట్రై టు రన్ దిస్. రన్ అవుతుంది. వెళ్ళిపోయిందా? సో చెప్పా కదా, ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. నేను ఒక వీడియోలో కవర్ చేసే కదా, కాకపోతే డ్యూ టు టైం కన్స్ట్రెంట్స్ పాసిబుల్ అన్నంత వరకు విత్ ఇన్ 10 minutes ఏదైతే ఉంటుందో అదైతే నేను రికార్డ్ చేయడం ట్రై చేస్తున్నాను. That's it. ఓకే, మీరు చూడొచ్చు డెవలప్మెంట్. సో అలానే సో డెవలప్మెంట్ వర్క్ స్పేస్ ఐడి, టెస్ట్ ఎన్విరాన్మెంట్ వర్క్ స్పేస్ ఐడి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ వర్క్ స్పేస్ ఐడి, అలానే డిస్ప్లే నేమ్ ఏంటిది అండ్ డిస్క్రిప్షన్ ఏమన్నా ఉందా, అలానే ఐడీస్. ఓకే, సో ఈజ్ పబ్లిక్ ఆర్ ఓన్లీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ మాత్రం మనం పబ్లిక్ చేసా, రిమైనింగ్ అన్ని ఏమీ చేయలేదు. ఓకే, ఇలా మనకి సో రకరకాల ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో అర్థమైంది కదా. సో ఇదేంటిదంటే చెప్తాను, ఇది డిప్లాయ్మెంట్ ఐడి అన్నమాట. సో ఇది మళ్ళీ రన్ చేస్తున్నాను. That's it. సో ఇక్కడ మీకు డీటెయిల్ గా తెలుస్తుంది పైప్ లైన్ డిస్క్రిప్షన్ అండ్ ఆర్డర్ ఐడి అండ్ సో పైప్ లైన్ నేమ్ వర్క్ స్పేస్ ఐడి. ఓకే, ఇలా మనకి సో డీటెయిల్ గా ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, వాటి యొక్క నేమ్స్ ఏంటి, వాటి యొక్క వర్క్ స్పేస్ ఐడీస్ ఏంటిది, అలానే మన డిస్క్రిప్షన్ ఉందా, పైప్ లైన్ నేమ్ ఏంటిది, ఇలా ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, క్లియర్ కదా ఇప్పుడు దాకా. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ డిప్లాయ్మెంట్ ఐడిలో ఏమేమి ఆపరేషన్స్ జరిగాయి అంటే ఇక్కడ మనం ఒక ఐడి ఇచ్చాం కదా. అయితే ఈ ఐడిలో ఏమేమి ఆపరేషన్స్ జరిగినాయి అంటే, ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ ఒక ఎన్విరాన్మెంట్ నుంచి వేరే ఎన్విరాన్మెంట్ కి సో ఈ ఐటమ్స్ అనేది మూవ్ చేశారు. ఓకే, అది వెరిఫై చేద్దాం. సో చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ లో పర్టికులర్ డిప్లాయ్మెంట్ ఐడిలో ఏమి ఆపరేషన్స్ జరిగినాయి. లెట్స్ సీ దట్. ఓకే, సో మనకి ఏమొస్తుందంటే సో ఎంటీ డేటా సెట్. ఓకే, కెనాట్ ఎన్ఫో స్కీమా ఫ్రమ్ ఎంటీ డేటా సెట్. ఎటువంటి సో యాక్షన్స్ ఏం జరగలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. చూడొచ్చు, సో డెవలప్మెంట్ లో టెస్ట్ లో రెండు చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఆ చేంజెస్ అనేది సెలెక్ట్ చేద్దాం. So, అలానే మీరు నోట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇది కూడా మనం చూడొచ్చు అనమాట. దిస్ ఇస్ జస్ట్ ఫర్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. టెస్ట్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ ఎంత టైం తీసుకుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఏదైనా ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా, ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ ఐడి అన్ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. స్టిల్ గోయింగ్.
సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ కదా, ఇప్పుడు ప్రొడక్షన్ వెళ్దాం. ఇక్కడ కూడా నోట్ చేస్తున్నాను, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ప్రొడక్షన్. ఓకే, డిప్లాయ్. లోడ్ అవుతుంది. ఓకే, సో మనకైతే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అనమాట. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, మూడిట్లో కూడా ఐటమ్స్ అనేది సో ఈజీగా డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో ఫైనల్ గా అప్డేట్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, చూడొచ్చు అన్ని కూడా సక్సెస్. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాం. ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది కదా, సో లెట్స్ ట్రై వన్ మోర్. ఓకే, ఓకే చూసారా. సో మనకి సో ఐటమ్స్ అనేది డిప్లాయ్ చేయడం జరిగింది. సో చూడొచ్చు, డిప్లాయ్ టార్గెట్ స్టేజ్ ఐడి, సోర్స్ స్టేజ్ ఐడి అంటే నథింగ్ బట్ సోర్స్ నుంచి అంటే డెవలప్మెంట్ నుంచి టెస్టింగ్ కి, టెస్టింగ్ నుంచి ప్రొడక్షన్, ఆ స్టేజ్ ఐడీస్ అన్నమాట. అలానే డిప్లాయ్మెంట్ కౌంట్, ఎవరు చేశారు, నోట్ ఏమన్నా ఉందా, అండ్ లాస్ట్ మోడిఫైడ్ ఎప్పుడు, అండ్ ఎగ్జిక్యూషన్ ఎండ్ డేట్, స్టార్ట్ డేట్, ఐడి, ఈ మొత్తం కూడా వస్తాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ మనకి కొంత ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉంది. ఓకే, ప్రాపర్ ఫార్మాట్ లో లేదు కాబట్టి దీన్ని ఏం చేశానంటే నేను సో ఎక్స్ట్రాక్ట్ చేశాను అనమాట ప్రాపర్ విధంగా. Let's try to run this one. ఓకే, ఇప్పుడు చూస్తే మీకు డీటెయిల్ గా ఎగ్జిక్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎండ్, ఇది డిప్లాయ్మెంట్ ఐడి, అండ్ లాస్ట్ సోర్స్ స్టేజ్ ఐడి, సక్సెస్ ఏంటి, టార్గెట్ స్టేజ్ ఐడి, టైప్ ఏంటిది, డిప్లాయ్, రన్ బై యూజర్, యూజర్ ఐడి ఏంటిది, అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూ ఐటమ్స్ కౌంట్, డిఫరెంట్ ఐటమ్స్ కౌంట్, నో డిఫరెన్స్ ఐటమ్ కౌంట్. ఓకే, ఇలా మనకి ఇక్కడ రెండు వచ్చినాయి, ఇక్కడ జీరో జీరో, ఇక్కడ సో జీరో జీరో వచ్చింది. ఇది కంటెంట్ ఏంటంటే డిస్క్రిప్షన్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఈ రెండు జీరో జీరో అంటే ఇప్పుడు కొత్తగా మనం డిప్లాయ్ చేసినాం. ఓకే, ఒక ఎన్విరాన్మెంట్ నుంచి వేరే ఎన్విరాన్మెంట్, ఇప్పుడు మళ్ళీ సేమ్ రన్ చేసాం అనుకోండి, ఇక్కడ రెండు రెండు వస్తాయి. ఎందుకంటే రెండింటి మధ్య ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఏదైనా డిఫరెన్స్ ఉంటే అప్పుడు మనకి ఇక్కడ డిఫరెన్స్ కౌంట్ వస్తుంది అనమాట. బట్ మీకు అట్లీస్ట్ ఒకటి చూపిస్తాను ఏంటండి, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, వేరియబుల్ లైబ్రరీ, ఒక డిలీట్ చేస్తాం. ఓకే, సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, న్యూ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్. సో రిఫ్రెష్ చేద్దాం. చేంజెస్ అనేది రిఫ్లెక్ట్, ఒక్కోసారి ఇమ్మీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతాయి, ఒక్కోసారి రిఫ్లెక్ట్ అవ్వవు. We need to understand that. టెస్ట్ లో చేశాను. ఓకే, సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో చేశాను, ఐ థింక్ ప్రొడక్షన్ లో చేయలేదా. ఓకే, సో దీనికి సో మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఉంది. బై మిస్టేక్ టెస్ట్ లో డెవలప్మెంట్ లో చేయబోయి టెస్ట్ లో చేశాను అంటుంది. ఓకే, అట్లీస్ట్ ఇది ఒకటి మూవ్ చేస్తాను. బెట్ వన్ చేతిలో ప్రాపర్ గా చేస్తే ఇట్స్ ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. అంటే మీకు డిఫరెన్స్ చూపించడం కోసమే నేను ట్రై చేస్తున్నాను.
ఓకే. సో సక్సెస్ అయినాయి కదా! ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఇక్కడ 0 0లు ఉన్నాయి కదా! లెట్స్ వెయిట్. వన్ మినిట్. ఏం చేంజ్ రాలేదు. ఓకే. ఒక్క నిమిషం. సో చెప్పా కదా! మిస్టేక్ అనేది ఫస్ట్‌లో జరిగింది. సో అది ప్రాపర్‌గా చేసి ఉండాల్సింది. బై మిస్టేక్ ఓకే. చెప్పండి. డిప్లాయ్ అవుతుంది. బట్ మీరైతే ప్రాపర్‌గా చేయండి. అంటే ఒక ఎన్విరాన్మెంట్ నుంచి వేరే ఎన్విరాన్మెంట్‌కి. సో వీ నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్ అనమాట. ఓకే. ఇది డెమాన్‌స్ట్రేషన్ కాబట్టి అలా చేసినా ఇట్స్ ఓకే. బట్ వైల్ డూయింగ్ ఇట్స్ వెరీ వెరీ కేర్‌ఫుల్ అనమాట. బట్ మీకు అది చూపిద్దాం అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఒక ఎన్విరాన్మెంట్‌లో చేయబోయి వేరే ఎన్విరాన్మెంట్‌లో చేశాను. సో దాని తర్వాత ప్రొడక్షన్ కూడా మూవ్ చేద్దాం. అంటే ఏం చేంజెస్ లేదు. బట్ మీకు అక్కడ చూపిద్దామనే ఇంటెన్షన్ అనమాట. నా అంతకు మించి ఏం లేదు. ఓకే. స్టిల్ గోయింగ్. ఓకే. మనకైతే సక్సెస్‌ఫుల్ అయింది. So let me try it one more time. At least ఇప్పుడు నేను మనం చేంజెస్ సంథింగ్ డిఫరెంట్. ఓకే. సో యూజువల్‌గా అయితే ఇక్కడ చేంజెస్ అయితే జరుగుతాయి. బట్ ఐ విల్ చెక్ ఇట్ ఔట్. సో దాని తర్వాత ఇక్కడ మీరు ఏమేమి ఐటెమ్స్ అంటే ఒక డిప్లాయ్‌మెంట్ ఐడీలో ఏం ఐటెమ్స్ ఉన్నాయని కూడా మీకైతే తెలుసుకోవచ్చు మాట. మీరు అనుకోవచ్చు ఏంట్రా బాబు అది వర్క్ అవ్వలేదని. సో డోంట్ థింక్ లైక్ దట్. బట్ నేను టెస్ట్ చేశాననమాట. బట్ ఇందాక చెప్పా కదా! బై మిస్టేక్ ఒకటి చేయబోయి ఒకటి చేయడం వల్ల అంతా కూడా సో ప్రాపర్‌గా వర్క్ అవ్వలేదు. రన్ అవుతా ఉంది. ఐ థింక్ స్టేజ్ ఐడి. ఓకే. సో మనకి స్టేజ్ ఐడి కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో స్టేజ్ ఐడి తీసుకుందాం. సో సో స్టేజ్ ఐడి అంటే నథింగ్ బట్ మనకి సో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా! ఒక స్టేజ్ ఐడిలో ఏమేమి ఐటెమ్స్ ఓకే మీరు చూడొచ్చు. అండర్ స్టేజెస్ ఐడి చూడొచ్చు. 2 ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వేర్ హౌస్, రెండోది వేరియబుల్ లైబ్రరీ. ఇలా మీరేంటంటే రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ట్రై చేయండి. ప్రతిదీ కూడా మీరు ట్రాక్ చేయొచ్చనమాట. అంటే డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్‌లో ఏం జరిగినాయి, ఏమేం స్టేజెస్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి, ఏం పర్మిషన్స్ ఉన్నాయి, అండ్ ఎప్పుడు డిప్లాయ్ అయింది, సక్సెస్ ఏంటిది, ఫెయిల్ ఏంటిది, ప్రతిదీ కూడా మీరు క్యాప్చర్ చేయొచ్చనమాట. సో కాకపోతే ఇక్కడేంటంటే సో నేను బై మిస్టేక్ ఒక ఎన్విరాన్మెంట్‌లో చేయబోయి వేరే ఎన్విరాన్మెంట్‌లో చేయడం వల్ల ప్రాపర్‌గా వర్క్ అవ్వలేదనమాట. బట్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. So thank you so much for watching. We'll catch you next video. Bye bye.